100 కోట్ల రూపాయల భూమిపై మంత్రి సవిత అనుచరుల కన్ను. గోరింట్లలో 97 ఎకరాలు కాజేసేందుకు కుట్ర. రైతులను బెదిరించి ల్యాండ్ సీలింగ్ భూమిని చేజెక్కించుకునే యత్నం. పంజాబ్కు చెందినటువంటి ఒక కంపెనీకి రిజిస్ట్రేషన్ చేసి తర్వాత ఒక ప్రైవేట్ కాలేజీకి కట్టబెట్టే యత్నం. ఇప్పటికే కొందరు రైతులు నుంచి భూమి లాక్కున్నవైన అమ్మడానికి ససేమిరా అంటున్నటువంటి రైతులు. 1987లో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వచ్చినప్పుడు అయితే సర్వే నెంబర్ 409లో 975 ఎకరాల భూమి ఉంది. 97.5 ఎకరాల భూమి ఉంది. ఈ 97.5 ఎకరాల భూమి ల్యాండ్ సీలింగ్ యాక్ట్కి రాకముందు కర్ణం రామప్ప గారి కొండప్ప, కర్ణం నాగప్ప గారి వెంకటరామప్ప అనే ఇద్దరు పేరు మీద ఉంటే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత దీన్ని 39 మంది రైతులకి పంచిపెట్టినటువంటి పరిస్థితి. ఆ 39 మంది రైతులు ల్యాండ్ సీలింగ్ యాక్ట్లో పంచిపెట్టినప్పటి నుంచి నేటి వరకు వాళ్ళు వాళ్ళ వారసులు వాటిని అనుభవిస్తూ వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళు. మరి అలాంటి భూమిని ల్యాండ్ సీలింగ్ యాక్ట్లో ఇచ్చినటువంటి భూమిని అమ్మడానికి కానీ కొనడానికి కానీ లేదని యాక్ట్ ఉన్నా సరే మంత్రి సవిత గారి అనుచరులు ఆ నిబంధనలు మొత్తం తుంగలో దొక్కి ఇప్పటికే చాలామంది రైతుల దగ్గర నుంచి ఆ భూమిని పంజాబ్కు చెందినటువంటి ఒక కంపెనీకి రిజిస్ట్రేషన్ చేస్తూ రైతులని బెదిరించి మిగిలిన భూమిని కూడా పంజాబ్కు చెందినటువంటి కంపెనీకి రిజిస్ట్రేషన్ చేసి వారి దగ్గర నుంచి తిరిగి వీళ్ళకి చెందినటువంటి ఒక ప్రైవేట్ కాలేజీకి రాయించుకునేలా ఒక సర్కిల్ క్విట్ ప్రోక్రో అన్నట్టుగా ఈ రౌండ్ విప్పేసి ఇట్లా వచ్చి వీళ్ళకి సర్కిల్ లాగా వచ్చే విధంగా 100 కోట్ల రూపాయల విలువైనటువంటి 97.5 ఎకరాల భూమి గోరింట్ల మండలంలో కాజేసేందుకు మంత్రులు వస్తున్నారంటే నిజంగా నేను ఎన్బి సుధాకర్ రెడ్డి గారు చెప్పిన మాట అదే. మంత్రులే ఎక్కడ దొరుకుద్దా దోచుకుందాం, అవినీతి చేద్దాం, అక్రమాలు చేద్దాం, భూ కబ్జాలు చేద్దాం, ప్రజల నుంచి లాగేసుకుందాం, దోచుకుందాం అని చెప్పి చూస్తూ ఉంటే మేమేం చేస్తామని ఎన్బి సుధాకర్ రెడ్డి గారు చెప్పినట్టుగా మంత్రి సవిత గారు పొద్దున్న లేస్తే నిద్ర లేచిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడవడానికి తప్పిస్తే ఆ శాఖని అట్లే గాలి వదిలేసింది. ఇంకోవైపు తనకు ఓట్లేసి గెలిపించినటువంటి అనంతపురం ప్రాంత ప్రజలకి ఎంతలా ఆ ప్రాంత రైతులకి ఎంతలా పోటు పొడుస్తూ ఉన్నారు అనడానికి నిదర్శనంగా ఇది. ల్యాండ్ సీలింగ్ యాక్ట్లో భూములు వచ్చినటువంటి రైతుల దగ్గర నుంచి భూ బకాసురుల్లా కీచకుల్లా మీకు సంబంధించినటువంటి వ్యక్తులు 97.5 ఎకరాల భూమి 100 కోట్ల రూపాయలు విలువ చేసే భూమి లాగేసుకుంటుంటే ముందు దానికి పంతం పట్టండి సవిత గారు, ముందు దాని అంతం తేల్చండి. ఎందుకు తేల్చలేదు? ఎందుకంటే అసలైన దోషులం మనం కాబట్టి, అసలైన భూబకాసులం మనం కాబట్టి వాటిని తేల్చం. కేవలం ప్రచార ఆర్భాటాలకు మాత్రమే పరిమితం అవుతూ ఇలా ప్రజల ఆస్తిని ఎలా దోచుకు తింటున్నారో ప్రజలే గమనించాల్సినటువంటి అవసరం ఉంది. థ్యాంక్ యూ.